శుద్ధ హృదయం కలిగించు నాలో సమ్మతైన మనస్సు నాకిమ్మనే పల్లవి పాడుకుందాం. శుద్ధ హృదయము నాలో కలిగించు దేవా, సమ్మతైన మనస్సు నాకిమ్ము. త్రోసివేయకుము నీ సన్నిధి నుండి, తీసివేయకు నీ శుద్ధాత్మన్. పుట్టించు నీ రక్షణానందము నాలో, సమ్మతైన మనస్సు నాకిమ్ము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా దేవా, మేమందరము నీ సన్నిధిని, నీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రార్థన ఆలకించే దేవుడు అయినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో మేము నీ సన్నిధికి వచ్చి ఉండగా మీ స్వరమును మాకు వినిపింపచేయండి. మీ మాటలు మమ్మను బ్రతికిస్తాయి ప్రభువా. మీ మాటలు మమ్మను సర్వసత్యంలోనికి నడిపిస్తాయి. తండ్రి, నీ మాటలు విని మేమందరము ప్రభువా నిరీక్షణ కలిగిన వారమై ఈ భూమి మీద జీవించినట్లు నీ కృపా సమృద్ధిని మీరు మాకు అనుగ్రహించమని, మా ప్రార్థన ఆలకించమని, నీ పరిశుద్ధాత్మని క్రియలను మా మధ్య కొనసాగింప చేయమని, నీ ఆత్మను ప్రభువా మాలోను మా మీదను మా మధ్యను ఉంచుమని యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లేవియా కాండము 23వ అధ్యాయము. లేవియా కాండము 23వ అధ్యాయము. లేవియా కాండము 23వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. లేవియా కాండము 23వ అధ్యాయము 13వ వచనం. దాని నైవేద్యము నూనెతో కలిసిన 2 10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 30 ద్రాక్షారసము. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత వారు దేవునికి అర్పించవలసినటువంటి వివిధ అర్పణలు, నైవేద్యము కానీ, నైవేద్య అర్పణ కానీ, దహన బలి అర్పణ కానీ, స్తుతి అర్పణ కానీ, ఇంకా వాళ్ళు ఏవైనా అర్పణ అర్పించాలని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారికి ఒక కట్టడి ఉన్నది. ఏమిటి అంటే, ఆ అర్పణతో పాటుగా పానీయార్పణం అనేది కూడా చేయాలి. ఇక్కడ ద్రాక్షారసమును పానీయార్పణంగా చూపిస్తా ఉన్నాడు. దెన్ ద ఆఫరింగ్ ఈజ్ కంప్లీట్. అప్పుడు ఆ అర్పణ సంపూర్ణమైనటువంటి అర్పణ. నైవేద్యం అయిపోయిన తర్వాత ద్రాక్షారసము కూడా పోస్తే సమర్పించినప్పుడు అది ఆ పానీయార్పణం కూడా అయిపోయిన తర్వాత అది కంప్లీట్ అర్పణ. అది దాని గురించి ఏమంటే, అది యెహోవాకు ఇంపైన సువాసన కలిగినటువంటి హోమము అంటున్నాడు. ఇప్పుడు ఒక భక్తుడు నేను పానీయార్పణంగా అయ్యాను అని చెప్తా ఉన్నాడు. అక్కడికి వెళ్దాం. చాలా షార్ట్ మెసేజ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక,
4వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందాం. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని అని చెప్తూ అంటున్నాడు పౌలు భక్తుడు. ఇది పౌలు భక్తుడు రాసినటువంటి లేక చెప్పినటువంటి ఆఖరి మాటలు. ఆయన దుష్టుడైనటువంటి రాజు చక్రవర్తి నీరో వలన మరణశిక్ష విధించబడ్డాడు. అప్పుడు అన్యాయముగా తీర్పు తీర్చబడ్డాడు. ఆ నీరో చక్రవర్తి యొక్క దుష్ట తీర్పుకు గురయ్యాడు పౌలు భక్తుడు. ఆ చెరలో ఆ తీర్పుకు గురవబోయే ముందు రోజు దాదాపుగా పలికినటువంటి మాటలు ఇవి. ఏమంటున్నాడంటే, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అంటున్నాడు. అంటే అంతకుముందు 1 తక్కువ 40 దెబ్బలు అన్ని మార్లు తిన్నప్పుడు, పడవ బ్రద్దలయ్యి సముద్రంలో కొట్టబడినప్పుడు, దొంగల చేత దోపిడికి గురైనప్పుడు, లేకపోతే తన స్వంత జనుల వలన మరణకరమైనటువంటి పరిస్థితులు గుండా పోయినప్పుడు అనలేదు ఆ మాట. ఎప్పుడు అంటున్నాడంటే, when the offering is going to be finished, అర్పణ సంపూర్ణము కాబోతున్న తరుణంలో అంటున్నాడు ఆ మాట. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అంటే నా అర్పణ దేవునికి ఇంపైన సువాసన గలదిగా కనబడుతుంది అని సర్టిఫై చేయగలిగేటటువంటి స్థితిలో ఉన్నాడు. మనం ఇందాక చూసాం, నైవేద్యంతో పాటుగా పానీయార్పణం కూడా అర్పించబడినప్పుడు అది యెహోవాకు ఇంపైన సువాసన కలిగినటువంటి హోమముగా ఉన్నదట. ఎప్పుడు పౌలు భక్తుని యొక్క జీవితం దేవునికి ఇంపైన సువాసనగా మార్చబడింది అంటే, ఆయన పరుగు పూర్తి చేసినప్పుడు. నీవు నేను దేవునికి ఇటువంటి ఇంపైన సువాసన కలిగినటువంటి అర్పణముగా మన జీవితాలు ఉండాలి అంటే, మీరు మీ యొక్క జీవితములను సజీవ యాగములుగా దేవునికి సమర్పించుకోనండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మన అర్పణ, మన జీవితం దేవునికి ఇంత ఇంపైన సువాసనగా ఉండాలి అంటే, నీ జీవితం నా జీవితం పానీయార్పణముగా దేవునికి సమర్పించబడాలి. పానీయార్పణముగా దేవునికి సమర్పించబడుతుంది అని ఎప్పుడు చెప్పగలం? మనం కూడా చెరలో కూర్చున్నప్పుడా? కాదు ప్రియ సహోదరులారా, అది మనం గ్రహించడానికి పౌలు భక్తుడు ఇంకొంచెం రాసి చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను మంచి పోరాటం పోరాడాను, ఎక్కడా కూడా నేను డ్రాప్ అవ్వలేదు, పడిపోలేదు. స్పష్టంగా చెప్తున్నాడు. కొన్ని ఒడిదుడుకులు తప్ప దాదాపుగా మంచి పోరాటం పోరాడాను అనడం లేదు. ఏమంటున్నాడు? నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసము కాపాడుకున్నాను అంటున్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు. నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు. ముందు రోజు ఎవరి దగ్గర నిలబడ్డాడు? లేకపోతే ముందు ఆ పరిస్థితి, ఆయన ఆ లేఖ రాయడానికి ముందు ఎవరి దగ్గర నిలబడ్డాడు? అన్యాయస్తుడైనటువంటి నీరో చక్రవర్తి ముందు నిలబడ్డాడు. అన్యాయస్తుడైనటువంటి నీరో చక్రవర్తి ఆయనకి ఏం చేశాడు? మరణశిక్ష విధించాడు. కానీ నా పరుగు అయిపోయిందని అనుకున్నాడు నీరో. నా కథ సమాప్తం అయిపోయింది అనుకున్నాడు నీరో.
నా పరుగు ఇప్పుడు ముగిసింది. నా పరుగు ఇప్పుడు ముగిసింది. నా విశ్వాసం నేను కాపాడుకున్నాను. నేను ఇప్పుడు ఎవరి ముందు నిలవబడబోతున్నానంటే న్యాయాధిపతి అయిన ప్రభువు ముందు నిలవబడబోతా ఉన్నాను. ఇక్కడ నాకు అన్యాయం జరగొచ్చేమో కానీ ఆయన నాకు అన్యాయం చేయడు. అంతేకాదు, ఆయన నాకేమిస్తాడు? నీతి కిరీటాన్ని ఇస్తాడు. నాకే కాదు, అక్కడ ఒక మాట అంటున్నాడు. ఎవరికి? అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. ఇప్పుడు ఒక ప్రశ్న. నీతి కిరీటం నీకు రావాలి అంటే నువ్వేం చేయాలి? ఎవరికి నీతి కిరీటం అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు పౌలు భక్తుడు? తన ప్రత్యక్షతను అపేక్షించువారు, అంటే తన ప్రత్యక్షతను కోరుకునేవారు, తన ప్రత్యక్షతను ఎదురు చూచేవారు, అట్టి వారికి మాత్రమే నీతి కిరీటం ఇవ్వబడిద్దట. అందరికీ కాదు. అందరికీ నీతి కిరీటం ఇవ్వబడదు. నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని రక్షింపబడి మందిరంలో కూర్చొని బలలో చేయి వేసినంత మాత్రాన నీకు నీతి కిరీటం రాదు. నీకు నీతి కిరీటం రావాలి అంటే ఏం చేయాలి? కుర్చీలో కూర్చొని నిద్రపోవాలి. అంతేనా? నీతి కిరీటం రావాలంటే యేసయ్య ప్రత్యక్షతను కోరుకోవాలి. యేసయ్య ప్రత్యక్షతను అపేక్షించాలి ప్రతిదినం. యేసయ్య ప్రత్యక్షతను ఎదురు చూడాలి. యేసయ్య ప్రత్యక్షతను ఎదురు చూసే వారికి మాత్రమే నీతి కిరీటం అనుగ్రహించబడుతుంది. చూడండి, మన భక్తి జీవితం సరిగా ఉండాలి, మన భక్తి జీవితం కరెక్ట్గా ఉండాలి, మనము నిత్యము ఈ పోరాటంలో పరుగెత్తి గెలవాలి అంటే నీకు నాకు ఉండవలసినటువంటి నిరీక్షణ ఏంటంటే వన్ డే ఐ విల్ ఫేస్ ఇన్ రిజరక్షన్ మై లార్డ్. వన్ డే ఐ విల్ ఫేస్ మై లార్డ్ ఇన్ మై రిజరక్షన్. నేను నా పునరుద్ధాన దినమందు నా ప్రభువు నేను ఎదుర్కొంటానన్న నిరీక్షణ ఉంటేనే క్రైస్తవుడు అంతం వరకు అట పోరాడగలడు. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం మనకు మనమే. తీర్పు దినం వచ్చేసింది. యేసు ప్రభు వారు తన మహిమలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన సింహాసనం ఎదుట కోటాను కోట్ల మంది ఆయన చేత సృజించబడినటువంటి సృష్టమంతా ఆయన ఎదుట నిలవబడి ఉంది. వారిలో పౌలు భక్తుడు కూడా ఉన్నాడు. పౌలు భక్తుడికి ఒక గొప్ప సన్మానం జరుగుతుంది. నీతి కిరీటం ఆయనకు ఇస్తా ఉన్నాడు. ఎందుకు ఇస్తున్నారయ్యా అని పక్కన ఆయన గెలికి అడిగాం. ఆయన అన్నాడు, ఆయన జీవించినంత కాలము యేసయ్య ప్రత్యక్షతను కోరుకుంటూ జీవించాడు అని చెప్పాడు. నేను కూడా ఎదురు చూసాగా, నాకు కూడా ఇస్తాడా అనే మాట చెప్పగలిగే స్టేజ్లో నీ భక్తి నా భక్తి ఉన్నదా? నేను యేసయ్య ప్రత్యక్షతను అపేక్షిస్తూ ఈ భూమి మీద బ్రతుకుతున్నాను. నాకు ఒక నిరీక్షణ ఉన్నది. రేపు నాకు నీతి కిరీటం రావాలి అంటే ప్రతి దినము నీ రాకడ ఎప్పుడయ్యా? నువ్వెప్పుడు ప్రత్యక్షం అవుతావయ్యా? నన్ను ఈ శాపకరమైనటువంటి ఈ శరీరం నుండి ఎప్పుడు విడిపిస్తావయ్యా? ఈ బాధాకరమైనటువంటి దాస్యానికి గురైనటువంటి ఈ భూ సంబంధమైనటువంటి జీవితం నుండి నన్ను ఎప్పుడు విడిపిస్తావయ్యా అని ప్రతి దినం నేను ఎదురు చూస్తున్నాను. యేసయ్యా, ఓ యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా? ఎప్పుడయ్యా నీ రాకడా? ఎప్పుడయ్యా నీ రాకడా? ఎప్పుడయ్యా నీ రాకడా? నీ హృదయంలో నుంచి ప్రతినిత్యం వచ్చే మాట పాట అదేనా? ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు,
నేను మంచి పోరాటం పోరాడడానికి నాకు బలం ఇచ్చిన దేంటో తెలుసా? ఆయన రాకడ. నా విశ్వాసం నేను కాపాడుకోవడానికి నాకు బలం ఇచ్చినటువంటిది ఏదో తెలుసా? ఆయన ప్రత్యక్షత. నా పరువు కడముట్టించడానికి నాకు ఉపయోగపడింది, లేకపోతే సహాయం చేసినటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన ప్రత్యక్షత. నేను పానీయార్పణముగా యెహోవాకు ఇంపైన సువాసనగా మార్చబడడానికి నాకు సహాయం చేసింది ఏంటో తెలుసా? ఆయన ప్రత్యక్షత కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. కాబట్టి నీవు నేను దేవుని యొక్క ఇంపైన సువాసన కలిగినటువంటి అర్పణలుగా మన జీవితాలు ఉండాలి అంటే మనకు యేసయ్య ప్రత్యక్షతను గూర్చిన నిరీక్షణ ఉండాలి. ఎందుకు లోకంలో పడిపోతా ఉన్నారు? ఎందుకు భూ సంబంధమైన వాటిని ఇంకా ప్రేమిస్తూ ఉన్నారు? ఎందుకు క్రీస్తును హత్తుకొని ఉండలేకపోతా ఉన్నారు? ఆయన కొరకు ఎదురు చూడలేకపోతా ఉన్నారు. ఎందుకు అంటే ఆయన యొక్క ప్రత్యక్షతను కోరుకోవడం అనేది వీరికి ఇష్టం లేదు. యేసయ్య రాకడను కోరుకోవడం అనేది ఇష్టంగా లేదు. ఇంకా నేను ఈ లోకంలో నా యొక్క సుఖ సంతోషాల కొరకు నేను ఇంకా ప్రయాసపడాలి, ఇంకా నా సుఖ భోగాల నిమిత్తం నేను ఇంకా ప్రాకులాడాలి. కొంతమంది అప్పుడప్పుడు అంటుంటారు, ఏదైనా ప్రమాదపు అంచుల్లో తీసుకెళ్ళినప్పుడు, ఒరే నేను ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదురా, ఇంకా నేను చూడాల్సిన జీవితం చాలా ఉందిరా అంటే వీడి ఉద్దేశం ఏంది? వీడు లోకంలో ఉన్నదాన్ని, లోకంలో ఉన్నటువంటి సౌఖ్యాన్ని వెతుకుతుండే జీవితమే తప్ప యేసయ్య ప్రత్యక్షత కొరకు ఎదురు చూచేటటువంటి జీవితం కాదు. ఒక విధంగానో మరో విధంగానో దాదాపుగా మనందరి జీవితాలు అలాగే ఉంటున్నాయి. ఈ క్షణాన నేను చనిపోయినా నేను డైరెక్ట్గా యేసయ్య ముందు పోయి నిలబడతాను ధైర్యంగా అని చెప్పే సాక్ష్యము చాలా కొద్ది మందిలో మాత్రమే ఉంటా ఉంది. కారణం ఏంటి? The beginning of our offering is not in a proper way. మన అర్పణ యొక్క ఆరంభం సరిగా లేదు. పౌలు భక్తునిలాగా నేను పానీయార్పణముగా పోయబడుచున్నాను అనేటటువంటి అనుభవంలోకి మనం వెళ్ళడం లేదు. యెహోవాకు ఇంపైన సువాసనగా మన జీవితాలు లేవు. ఇంకొక భక్తుని యొక్క అనుభవం చూసి మనం నేర్చుకుందాం. పానీయార్పణము చేసిన మొట్టమొదటి వ్యక్తుడు ఎవరో తెలుసా? బైబిల్ గ్రంథంలో యెహోవాకు ఇంపైన సువాసనగా ఉండేటటువంటి అర్పణ మొట్టమొదటిగా అర్పించింది ఎవరో తెలుసా? యాకోబు. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం కూడా కాదు. యాకోబు మొట్టమొదటిగా పానీయార్పణం చేశాడు దేవునికి. ఎప్పుడో తెలుసా? తన తండ్రి ఇంటి నుండి పారిపోయి తను దోషినని గ్రహించి తను శిక్షకు గురవుతానని భయపడి పారిపోతూ ఉన్నప్పుడు నిద్రపోవడానికి తనకు స్థలము కూడా లేనప్పుడు, చుట్టూ కలవరంలో ఉండినప్పుడు తన అన్న తన వెంట వస్తా ఉన్నాడు, తన అన్న తను తరవడానికి వస్తా ఉన్నాడు. ఈరోజు నా పని అయిపోయింది అని పూర్తి నిరాశలో ఉండినప్పుడు ఇక ఈ రాత్రి నేను తాడో పేడో తేల్చుకోవాలి, దేవుడు నన్ను ఆశీర్వదించడమా లేకపోతే పూర్తిగా శాపానికి నేను గురైపోవడమా, శిక్షకు నేను గురైపోవడమా అనేది నేను ఈరోజు తేల్చుకోవాలి అని ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రాత్రి మిగిలిపోయి దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. పెనుగులాడుతూ దేవునితో పోరాడి
గెలిచాడు. దేవునితో పోరాడి గెలిచి ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు అని దేవుడు యాకోబుతో చెప్పడం చూస్తాం. అక్కడ ఒక రాయి మీద ఆనుకొని నిద్రపోయాడు యాకోబు. ఆ రాయి మీద ఆనుకొని నిద్రపోయినప్పుడు యాకోబుకు ఒక దర్శనం వచ్చింది. యాకోబుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమయ్యి అతనిని ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆదికాండం 35వ అధ్యాయం ఆదికాండం 35వ అధ్యాయం ఆ తరువాత యాకోబు ప్రయాణం అయిపోతూ ఉన్నాడు. దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, నువ్వు ఎక్కడి నుంచి అయితే తరమబడ్డావో అక్కడికి వెళ్ళి నీవు నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు అక్కడికి వెళ్ళి తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారి అందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతులకు వెళ్ళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. చూడండి ఎంత చక్కగా అంటున్నాడు. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవుడు. తొమ్మిదవ వచనంలో యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు, నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదనని అతనితో చెప్పెను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. దేవుడు ప్రత్యక్షమవడం చూచాడు, అక్కడి నుంచి దేవుడు పరలోకానికి వెళ్ళడం కూడా చూచాడు యాకోబు. అక్కడ ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను. ఎవరండి పానార్పణం చేసేది? దేవుని యొక్క ప్రత్యక్షతను చూచిన వారు, ప్రత్యక్షతను కోరుకునేవారు. నాకు పౌలు భక్తుడు అంటున్నాడు, నాకు మాత్రమే గాక ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికి ఇస్తాడు ఆయన నీతి కిరీటం. నేను పానీయార్పణంగా పోయబడ్డాను, ఎందుకంటే నేను ఆయన ప్రత్యక్షతని కోరుకున్నాను, ఆయన ప్రత్యక్షతను ఎదురు చూచాను. యాకోబు కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను చూచాడు, ఆయన ప్రత్యక్షతను చూచాడు, ఆయన పరలోకానికి వెళ్ళడం చూచాడు, పానీయార్పణం చేశాడు. నీవు నేను కూడా దేవునికి ఇంపైన సువాసనగా మన జీవితాలు ఉండాలి. పానీయార్పణముగా మన జీవితాలు ఉండాలి అంటే ఏముండాలి? మనలో దేవుని యొక్క ప్రత్యక్షత కోరుకునే లక్షణం ఉండాలి. ఆ దేవుడు ఎప్పుడు వస్తాడోలే, దేవుని తీర్పు ఎప్పుడోలే, ఆ దేవుడు అందరికి కనపడతాడో లేడోలే, మన పని ఏదో మనం చేసుకుంటూ పోదాం అనుకుంటూ ఉన్నావా, యూ కెన్ నెవర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యంలోకి ఎప్పుడు కూడా నువ్వు ఎంటర్ కాలేవు, ప్రవేశం కాలేవు.
అంతేకాదు నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని రక్షణ పొంది బలలో చేయి వేసినా కూడా నీతి కిరీటం అందరికీ ఇవ్వబడదు. నీతి కిరీటం ఎవరికి ఇవ్వబడుతుంది? ఆయన ప్రత్యక్షతను మిగుల అపేక్షించే వారికి. ఆయన ప్రత్యక్షతను మిగుల అపేక్షించే వారికి నీతి కిరీటం ఇవ్వబడుతుంది, అందరికీ ఇవ్వబడదు. ఒక మాట నేను చదివి ముగించేస్తాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. ఆయన ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి ఎంతగా ఎదురు చూస్తుందో, ఆయన సాక్షాత్తు ఆయన చేతుల ద్వారా నిర్మించబడిన నీవు ఈ దినాన అంతే ఆసక్తితో ఎదురు చూస్తున్నావో లేదో ఆ ఒక్క వచనం ద్వారా పరీక్షించుకోవాలని దేవుని వలన ప్రేరేపించబడి మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఒకసారి ఈ వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం నుండి. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుకొనుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా, ఇంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను, అర్థమైంది కదా. సృష్టి మిక్కిలి ఆశతో కళ్ళు తేరి చూస్తూ కనిపెడతా ఉన్నదట. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఎందుకు అని చెప్తా ఉన్నాడు. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై. ఏందంట? సృష్టికి నిరీక్షణ ఉన్నదట. ఏమని? దాస్యానికి లోనైనటువంటి, నాశనానికి లోనైనటువంటి, దాస్యములో నిండినటువంటి ఈ స్థితి నుండి పరిశుద్ధులైనటువంటి దేవుని పిల్లలు పొందబోయే మహిమ కలిగినటువంటి స్థితిలోకి దేవుడు నన్ను నడిపిస్తాడు అన్న నిరీక్షణ సృష్టికి ఉన్నదట. ఆకాశానికి ఉన్నదండి, భూమికి ఉన్నదండి, నీవు నేను కూర్చున్నటువంటి ఈ మందిరంలో కట్టబడినటువంటి రాళ్లకు ఉన్నదట నిరీక్షణ. మేము పాప శాపానికి గురైనటువంటి ఈ లోకంలో ఉన్నాము. దీనిలో నుండి దేవుని పిల్లలు పొందబోయేటటువంటి మహిమారాజ్యంలోనికి నేను కూడా నడుస్తాను అనే నిరీక్షణ కలిగి ఉన్నదట సృష్టి. నీకుందా ఆ నిరీక్షణ? ఈ దినాన ఎంతమందిని నీవు పరలోక రాజ్యములో ఆ బంగారు వీధులలో తిరుగుతావు? ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు, నిత్యమైన శ్రేష్ఠ గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. బంగారు వీధులలో తిరిగెదను అని పాడుతాం. దాంట్లో నిరీక్షణ ఉన్నదా? నిజంగా ఆ బంగారు వీధుల్లో నేను తిరుగుతాను రేపు అన్న నిరీక్షణ ఉన్నదా నీకు? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కేవలము మాటను బట్టి సృష్టింపబడినటువంటి సృష్టికి ఉన్నదట నిరీక్షణ. ఆ నిరీక్షణ కలిగి ఏం చేస్తుంది? సరే నాకుందన్నయ్య నిరీక్షణ అని చెప్తున్న వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ అట్టివారు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నిరీక్షణ కలిగినటువంటి సృష్టి ఏం చేస్తుందో తెలుసా? అట్టి నిరీక్షణ కలిగినదై స్వేచ్ఛగా గాక దానిని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. ఏం చేస్తుందంట? సృష్టి మూలుగుచు ప్రసవ వేదన పడుతుందట. ఇంకెంతకాలము నేను ఈ పాపశాప భరితమైనటువంటి ఈ లోకంలో, దాస్యానికి గురైనటువంటి లోకంలో నేను నిలవాలి? నీ పరిశుద్ధులైనటువంటి దేవుని పిల్లలు పొందబోయేటటువంటి ఆ మహిమా రాజ్యంలో నేను ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అని ఏం చేస్తుంది సృష్టి? మూలుగుతూ
మొర్ర పెడుతున్నదట. ఎప్పుడైనా అట్ట మొర్ర పెట్టారా? మరణకరమైన రోగం వచ్చినప్పుడు మొర్రపెట్టిన హిజ్కియా లాగాను, లేకపోతే ఈ కుష్ఠం పోవాలి, నాకు ఈ రోగం పోవాలని చెప్పి మొర్రపెట్టిన నయమాన్ లాగాను, ఆరోగ్యం కోసమో ఐశ్వర్యం కోసమో మనం మూలుగుతూ మొర్ర పెడుతున్నాం. కానీ అయ్యా, ఈ పాపానికి లోనైనటువంటి ఈ శరీరము, శాపగ్రస్తమైనటువంటి ఈ శరీరము, శాపమును ప్రేమించే ఈ శరీరము, పాపమును స్నేహించే ఈ శరీరము ఎంతకాలం ఈ బురదలో నేను ఉండాలయ్యా? నన్ను విడిపించయ్యా, నీ రాజ్యానికి నన్ను కొనిపో అని ఎంతకాలమైంది మనం మొర్రపెట్టి? సృష్టి మూలుగుచ్చు ప్రసవ వేదన పొందుచున్నది. అక్కడ అంటున్నాడు, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా దత్తపుత్రత్వం కొరకు అంటే ఏంటి? ఏందో చెప్తున్నాడు. దత్తపుత్రత్వం అంటే అన్యులమైనటువంటి మనము క్రీస్తు రక్తము ద్వారా తండ్రితో సమాధానపరచబడి ఆయన యొక్క కుమారులుగా మార్చబడడం మాత్రమే అనుకున్నాం ఇంతకాలం కదా. ఇశ్రాయేలీయులతో సహపౌరులం అవ్వడమే అనుకున్నాం. కాదు ప్రియ సహోదరులారా, ఇక్కడ అంటున్నాడు దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు. నన్ను నీ కుమారునిగా చేసుకోయా, నన్ను నీ పుత్రునిగా చేసుకోయా, నన్ను నీ కుమార్తెగా చేసుకోయా అని అంటున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ దేహం నుండి నన్ను విడిపించయ్యా, ఈ పాప శాపగ్రస్తమైనటువంటి శరీరం నుండి నన్ను విడిపించయ్యా అని దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మూలుగుచూ ప్రార్థన చేశారు ఎప్పుడైనా ఈ విషయంలో? ప్రియ సహోదరులారా, ఎంతకాలము ఇంకా ఈ పాప శాపకరమైనటువంటి శరీరంలో నేనుండి నిన్ను సంపూర్ణముగా సంతోషపెట్టలేని స్థితిలో ఉండాలయ్యా, నిన్ను సంపూర్ణంగా మహిమపరచలేనటువంటి పాత్రగా నేను ఉంటా ఉన్నాను. ఈ మంటి ఘటం ఎప్పుడు నిన్ను సంపూర్ణంగా సంతోషపెట్టే ఘటంగా మార్చబడుతుంది. అని ఎంతకాలమైంది మనం ప్రార్థన చేసి? ప్రియ సహోదరులారా, సృష్టి మొర్ర పెడుతుంది, ప్రసవ వేదనతో మూలుగుతుంది. మాకు దేవుని కుమారుల ప్రత్యక్షత కావాలి. ఆయన చేతులతో నిర్మింపబడిన నువ్వు, నేను, మనము ఆయన ప్రత్యక్షత కొరకు అంతే ఎదురు చూస్తున్నామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారెవరైనా పెద్దగా ప్రార్థించండి. పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాన్ సదా, దేహ విమోచనము కొరకై నేను
మూల్గుచున్నాన్ సదా, మూల్గుచున్నాన్ సదా, ఆకాంక్షతో నేను కనిపెట్టుదును. గోవలు గోళ్ళకు ఎగయునట్లు శుద్ధులు తమ గృహమును చేరుచుండగా, గోవలు గోళ్ళకు ఎగయునట్లు శుద్ధులు తమ గృహమును చేరుచుండ, నా దివ్య గృహమైన సియోనులో చేరుట నాశయే, నా దివ్య గృహమైన సియోనులో చేరుట నా ఆశయే, చేరుట నా ఆశయే. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆశ, నీ మూలుగులతో కూడిన ప్రార్థన, ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన దేని నిమిత్తం? ఈ దేహ విమోచనం కొరకు నేను మూలుగుతున్నాను. ఆత్మ యొక్క ప్రథమ ఫలములో పొందిన మనము కూడా ఈ దేహ విమోచనం కొరకు మనం మూలుగుతున్నాం అంటున్నాడు పౌలు భక్తుడు. పానీయార్పణముగా పోయబడే జీవితం ఆయన ప్రత్యక్షతను అపేక్షించే వారిలోనే ఉంటుందని చూస్తూ ఉన్నాం. ఆయన ప్రత్యక్షతను అంతగా కోరుకుంటున్నావా? లేక యేసయ్య రాకడ వచ్చే దినాన సిగ్గుతో తల వంచుకునే స్థితిలో నీ ఆత్మీయ జీవితం, నా ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ జీవితం ఉంటున్నాయా? దేహ విమోచనం కొరకు మనము మూలుగుతూ ఉన్నామా? సృష్టి ఎదురు చూస్తూ ఉన్నది ఆయన పరిశుద్ధులైనటువంటి పిల్లలు పొందబోయే ఆ మహిమా రాజ్యాల్లో నేనేమన్నా చేరుతానేమో అని. నీవైతే ఇంకా లోకాన్ని ప్రేమిస్తూ స్నేహిస్తూ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, యేసు వైపు చూడు. ఆయన ప్రత్యక్షతను అన్నింటికంటే ఎక్కువగా అపేక్షించు. ఆయన ప్రత్యక్షతను అపేక్షించే వారికి మాత్రమే నీతి కిరీటం ఇవ్వబడి ఉంటుంది, జీవ కిరీటం ఇవ్వబడుతుంది. యాకోబు, శ్రమ గుండా నేను వచ్చినప్పుడు నా మార్గమంతటిలో నాకు తోడై ఉన్న నా దేవునికి నేను పానీయార్పణం చెయ్యాలి. ఎప్పుడైతే తరుమబడ్డాడో, ఎప్పుడైతే శ్రమల సుడిగుండం గుండా వెళ్ళాడో, ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షతను చూచాడో, దేవుడు పరమునకు కొనిపోబడడం చూచాడో, ఇది నేను పానీయార్పణం చేయవలసినటువంటి సమయం అని గ్రహించాడు. నీవు నేను యేసును చూడనంత కాలము, ఆయన ప్రత్యక్షత మనము పొందనంత కాలము ఆయనకు పానీయార్పణముగా చేయబడే జీవితాలు కలిగి ఉండలేమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, ప్రభువా మమ్మను దర్శించయ్యా, నీ దత్తపుత్రులుగా మమ్మలను చేసుకో అయ్యా, ఈ దేహం నుండి మమ్మలను విడిపించయ్యా అని దేవుని వైపు తిరిగి మొర్ర పెడతావా ప్రియ సహోదరి సహోదరుడా? పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నిజముగా తండ్రి, పరిశుద్ధులు పొందబోయే ఆ మహిమ రాజ్యాన్ని చూడాలని సృష్టి సైతము మూలుగుతూ ఉంది, ప్రసవ వేదన పడుతూ ఉన్నది.
అయితే నీ చేతుల ద్వారా, నీ స్వహస్తముల ద్వారా నిర్మింపబడినటువంటి నేను ఇంకా నీ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడకుండా లోకమును స్నేహిస్తూ, లోకంలో ఉన్నదాన్ని, జీవపుడంబాన్ని, నేత్రాశను, శరీరాశను ప్రేమిస్తూ శాపగ్రస్తుడనైపోతా ఉన్నానయ్యా. నన్ను క్షమించు తండ్రి. నా జీవితం నీకు పానీయార్పణముగా పోయబడాలి అంటే ఇదిగో యాకోబుకు ఉండినటువంటి ఆ గొప్ప దర్శన అనుభవం, పౌలు భక్తుడు సైతము, ప్రభువా ఇదిగో నా పోరాటం నేను ముగించాను, మంచి పోరాటం నేను పోరాడాను, నా పరువు నేను ముగించాను, నాకిక బంగారు పతకము ఎదురు చూస్తూ ఉన్నది, నాకొక నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, అందును బట్టి నేను ఇప్పుడు పానీయార్పణముగా పోయబడతా ఉన్నాను అని చెప్పినట్లుగా ప్రభువా మేము కూడా శ్రమలలో, ఇబ్బందులలో నిన్ను విడిచిపెట్టే వారిగా ఉండనివ్వద్దయ్యా. నిన్ను హత్తుకొని ఇదే దేవునికి పానీయార్పణముగా పోయబడడం అంటే నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి, నా పరుగును నేను కడముట్టించాలి అని నిరీక్షణ కలిగిన వాడనై నీ వైపు తిరిగి మొర్రపెట్టినట్లుగా నన్ను సిద్ధపరచు ప్రభువా. ఎందరైతే ఈ దినానటి ప్రార్థన చేస్తూ ఉన్నారో అటు వారిని అందరినీ మీరు సిద్ధపరచండి. తీసుకొచ్చే ప్రతి బిడ్డను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మా ప్రార్థన ఆలకించండి. మేమందరము కూడా నీకు ఇంపైన సువాసన కలిగినటువంటి అర్పణలుగా మా జీవితాలు నీకు సమర్పించినట్లుగా నీ ప్రత్యక్షతను మిగుల అపేక్షించే వారిమిగా మమ్మల్ని అందరినీ చేయమని యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాం. అలలపైన నడచిన నాదు యేసయ్యా, అలలపైన నడచిన నాదు యేసయ్యా, గలిబిలిని నా కలవరములను, గలిబిలిని నా కలవరములను తొలగజేసిన కలుషహరుడా ఆదుకోవయ్యా. అలలపైన నడచిన నాదు యేసయ్యా, శుద్ధుడాని పిలుపు వింటిని, అద్దరికినే పయనమైతిని, శుద్ధుడాని పిలుపు వింటిని, అద్దరికినే పయనమైతిని, ప్రొద్దుపోయెను భయములాయెను, ప్రొద్దుపోయెను భయములాయెను, ఉద్ధరించగా స్వామి రావా ఆదుకోవయ్యా. అలలపైన నడచిన నాదు యేసయ్యా, నట్టనడి సంద్రానరేగెను, అట్టహాసపు పెను తుఫాను, గట్టు చూడగా చాలా దూరము, గట్టు చూడగా చాలా దూరము, ఇట్టి శ్రమలలో చిక్కుకుంటిని ఆదుకోవయ్యా. ఆదుకోవయ్యా.
అలలపైన నడచిన నాదు యేసయ్యా, మాట మాత్రపు సెలవు చేత సూటిగా అద్భుతములెన్నో, మాట మాత్రపు సెలవు చేత సూటిగా అద్భుతములెన్నో, చాలా చేసిన శక్తిమంతుడా, చాలా చేసిన శక్తిమంతుడా, జాలి చూపి దరిని చేర్చవా, ఆదుకోవయ్యా. అలలపైన నడచిన నాదు యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నీ వైపు చూస్తూ నడవడం మాకు నేర్పించండి ప్రభువా. నీ ప్రత్యక్షతను మేము చూచినప్పుడు, నీ యొక్క మహిమను మేము కన్నులారా చూచినప్పుడు, మేము ఎటువంటి అలలలో చిక్కుకున్నా, ఎటువంటి శ్రమలలో ఉన్నా, గట్టు ఎంత దూరం ఉండినా, మా విశ్వాస పరుగు పోరాటం ఎంతదైనా, ఎంత దూరమైనా, పౌలు భక్తుని వలె మా పోరాటం మేము ముగించాం. మంచి పోరాటం పోరాడాం, మా పరుగు కడముట్టించాం, మా విశ్వాసం కాపాడుకున్నామని మేము సాక్ష్యం ఇవ్వగలము ప్రభువా, నీ వైపు చూసినప్పుడు మాత్రమే. తండ్రి, అటు నీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి. నీ ప్రత్యక్షతను కోరుకునే జీవితాలను మాకు ఇవ్వండి. మేము పానీయార్పణముగా మా జీవితాలు నీకు సమర్పించబడినట్లు, ఇంపైన సువాసనగా మా జీవితాలు నీ ఎదుట ఉన్నట్లు ప్రభువా, మా యందు నీ కార్యాన్ని జరిగించమని యేసు నామమునందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసం మీకందరికీ దొరికి దేవునికి ఇంపైన సువాసనగాను, పానీయార్పణము పోయబడిన జీవితాలుగాను, మంచి పోరాటము పోరాడిన జీవితాలుగాను, మీ విశ్వాసాలు కాపాడుకున్నటువంటి దేవుని యొక్క ప్రథమ సంతానముగాను మిమ్మల్ని అందరినీ నిలువబెట్టి, ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగాను నిలువబెట్టి నీతి కిరీటమునకు వారసులుగా చేయనుగాక. అందరికీ వందనాలు. సెలవు.